అలర్జిక్ రైనైటిస్ అంటే పేషెంట్ మన ఎస్పెషల్లీ చిన్న వాళ్ళలో అవ్వచ్చు, పెద్ద వాళ్ళలో అవ్వచ్చు. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ తుమ్ములు, దగ్గు, పిల్లి కూతలు, రెండోది ఆయాసం, లేదంటే అది నడిచినప్పుడు అవ్వచ్చు, లేదా అంటే గమ్ము కొంతమంది కూర్చున్నప్పుడు కూడా దమ్ము వస్తుంది. సో ఇది కొంతమందికి తలనొప్పి వస్తుంది, లేదంటే కళ్ళల్లో దురదల్లాగా అనిపించడం కానీ, కళ్ళల్లో అంతా ఎర్రగా అనిపించడం కానీ. సో దీనికి తాలూకా సిమ్టమ్స్, అలర్జిక్ రైనైటిస్ తాలూకా సిమ్టమ్స్. సో ఇదేమవుతుంది, నార్మల్ దానికి డిఫరెన్స్ ఎట్లా చేస్తాము అని అంటే, సో నార్మల్ వాళ్ళకి ఈ మందులు వాడేటప్పుడు తగ్గిపోతుంది. సో అది ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు, లేదా నార్మల్ వల్ల ఏమైనా అవ్వచ్చు. బట్ అలర్జిక్ పేషెంట్స్కి అనేది ఈ జబ్బు అనేది పూర్తిగా పోదు. మందులు వాడితే కంట్రోల్ అవుతుంది తప్పితే పూర్తిగా పోదు. మళ్ళీ ఉన్న ప్రాబ్లం ఎప్పుడు ట్రిగర్ అవుతుంది, మళ్ళీ చుట్టుపక్కల ఏమైనా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వలన ఆ ఉన్న ప్రాబ్లం కాస్త మళ్ళీ ఎక్కువ అవుతుంది. పోయే జబ్బు కాకపోతే అలర్జిక్ రైనైటిస్ అంటాము. పూర్తిగా పోయి ఇన్ఫెక్షన్ వల్ల ఏదైనా వచ్చిందంటే దానికి మందులు, యాంటీబయాటిక్స్ అట్లాంటివి వాడి మనకు కంట్రోల్ అవుతుంది. కాబట్టి అది నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్ లాగా ట్రీట్ చేస్తాము.